కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన దేవ, సకల జీవరాశులను పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమ కనికరాన్ని బట్టి నిన్ను స్తుతించి కీర్తిస్తున్నాను ప్రభా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు, మా జీవితములకు సరిపోయిన వాడవు స్వామి. మా రాష్ట్రములో, మా దేశంలో, మా గ్రామంలో ఉన్న దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి తోడుగా ఇచ్చిన అమ్మగారుల కొరకు, వారిని ప్రేమించి ఇచ్చిన సంతానం కొరకు ప్రార్థిస్తున్నాను. దైవ సేవకులు ప్రభా, వారిని మీరే కనికరించండి, వారి అవసరాలన్నీ కూడా తీర్చండి ప్రభా. ఎందరికో మందిరాలు లేవు తండ్రి, ఎందరో బిడ్డలు ప్రభా మందిరాలు కట్టుకుంటున్నారు కానీ పూర్తి అవ్వలేదు ప్రభా. ఎంతోమంది బిడ్డలు నాయన సరైనటువంటి ఆర్థిక సహాయం లేకుండా పిల్లల్ని చదివించడం, నా తండ్రి ఇంటి పరిస్థితులను చక్కబెట్టుకోవడం, ఇలాంటి వాటిలో చాలా కష్టపడుతున్నారయ్యా. వారందరినీ మీరు కనికరించండి. మీ నామం మహిమార్థమై ప్రతి వాళ్ళను జ్ఞాపకం చేసుకొని వారి అవసరాలు తీర్చుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 15వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనం. దావీదుతో పాటుండిన పరాక్రమశాలులు తరువాత సైన్యములకు చేరిన వేరువేరు పరాక్రమశాలులను గూర్చి ఈ స్థలంలో చెప్పబడి ఉంది. పరాక్రమశాలులు ఎవరనగా యోవాబు తమ్ముడైన ఆషాహేలు, బెత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్వానాను, హరోరీయుడైన షమ్మేతు, ఫెలేనీయుడైన హేలెస్సు, తెకోనీయుడైన ఇక్కీషు కుమారుడగు ఈరా, అనేతోతీయుడైన అబియేజరు, హోషాతీయుడైన సిబ్బేకై, అహోహీయుడైన ఈలై, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు, బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడు నగు ఈతయి, ఫీరాతోతీయుడైన బెనాయ, గాయషుతోయ వాడైన హూరై, అర్బాతీయుడైన అబియేలు, బహూరీమీయుడైన అజ్మావేతు, షెయిల్బోనీయుడైన హెల్యాద్బా, గివోనీయుడైన హాషేము కుమారులు, ఫురారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను, హరారీయుడైన షాకారు కుమారుడగు అహీయం, ఊరు కుమారుడైన ఏలీపాలు, మెకారీతీయుడైన హేపేరు, పెలోనీయుడైన అహీయా, కర్మేలీయుడైన హెజ్రో, ఎష్బయి కుమారుడైన నయరై, నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిగ్బారు, అమోనీయుడైన జెలేకు, సెరియా కుమారుడైన యోవాబు యొక్క ఆయుధములు మోయివాడును, బెరోతీయుడు నగు నహరై, ఇత్రీయుడైన ఈరా,
ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, అహ్లాయి కుమారుడైన జుబాదు, రూబేనీయుడైన షీజా కుమారుడను, రూబేనీయులకు పెద్దయునైన అదీనా, అతని తోటివారకు 30 మంది, మైకా కుమారుడైన హనాను, మిత్నీయుడైన యెహోషాపాతు, అస్తేరాతీయుడైన ఉజ్జియా, అరోయేరీయుడైన హోతాను కుమారులకు షామా, యెహీయేలు, షిమ్రీ కుమారుడైన యెదీయావేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా, మహనీయుడైన ఏలియేలు, ఎల్నయిము కుమారులైన యరీబై, యెషన్యా, మోయాబీయుడైన ఇత్మా, ఎలీయేలు, ఓబేదు, మెసోబాయాను ఊరివాడైన యహషీయేలు. 11వ అధ్యాయము పూర్తయ్యాది. ఇప్పుడు 12వ అధ్యాయము ప్రారంభం. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగియుండగా, సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రయి కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకును, వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. వారెవరనగా గిబియా వాడైన షమయా కుమారులైన అహీయెజెరు, అతడు అధిపతి. ఇతని తరువాతి వాడగు యోవాషు, అజ్మావేతు కుమారులైన యెజీయేలు, ఫెలెటు, బెరాకా, అనేతోతీయుడైన యెహు, 30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, ఇర్మియా, యహజీయేలు, యహనాను, గెదేరీతీయుడైన యోజాబాదు, ఎలూజై, ఎరేమోతు, బెయల్యా, షమర్య, హరేనీయుడైన షఫటయ, కొరాహీయులకు ఎల్మోను, యెషియా, అజారేలు, యెహోజెరు, యావాబాము, గెదేరు ఊరివాడైన యెరోహాము కుమారులకు యాహేల, షబద్య అనువారును, మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదునొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండు జింకలంత పాదవేగము గలవారు. వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఎలియాబు, నాలుగవవాడు దుష్మన్న, ఐదవవాడు ఇర్మియా, ఆరవవాడు అత్తయి, ఏడవవాడు ఎలీయేలు, ఎనిమిదవవాడు యోహనాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు, 10వవాడు ఇర్మియా, 11వవాడు మక్కన్నబై. గాదీయులకు వీరు సైన్యమునకు అధిపతులై ఉండిరి. వారిలో అత్యల్పుడనైన వాడు 100 మందికి అధిపతి, అధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యోర్దాను గుట్టల మీదుగా పొర్లిపారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలోను పడమటి లోయలోను ఉన్న వారందరినీ తరిమివేసిరి. వీరే మరియు
బెన్యామీనీయులలో కొందరును యూదా వారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను, మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయము మీతో అతికియుండును. అట్లుగాక నా వలన మీకు అపకారం ఏదియో కలగలేదని ఎరిగి యుండియు నన్ను శత్రువుల చేతికి అప్పగింపవలనని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించునుగాక. ఆమెన్. 17వ వచనం, 11వ అధ్యాయం 17వ వచనం పూర్తయ్యాది. ఆమెన్.